ప్రైజ్ ది లార్డ్. యాకోబు యొక్క జీవిత చరిత్రను మనం ఈరోజు తెలుసుకుందాం. యాకోబు చాలా అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర. అసలు యాకోబు అనే పేరు దొంగిలించేవాడు అనే అర్థం ఇస్తుంది. ఇతడు ఇస్సాకు మరియు రిబ్కాలకు పుట్టిన కుమారుడు. రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలో ఇద్దరు పిల్లలు ఉండడంతో వారు ఒకరితో ఒకరు గర్భంలోనే పోటీ పడుతూ ఉండడం వలన ఆమె కలవరపడింది. దేవుని ఎదుట మరి ప్రార్థన చేసి విచారించి అడిగినప్పుడు, నీ గర్భంలో 2 జాతులు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని దేవుడు చెప్పాడు. మొదటగా ఏశావు జన్మించాడు. వెంటనే యాకోబు అతని పాదాన్ని పట్టుకొని మరి బయటికి వచ్చినట్లుగా మనం చూస్తాం. చిన్నప్పటి నుంచే యాకోబులో పట్టుదల కనిపించేది. యాకోబు ఇంట్లో మౌనంగా నివసించేవాడు. ఏశావు వేటలో నిపుణుడు. ఒకరోజు అలసిపోయిన ఏశావు ఇంటికి వచ్చి, యాకోబు గారు మరి ఇంటి దగ్గరే ఉండేవాడు అని చెప్పాను కదా, ఆయన ఏం చేశాడంటే వంటను ఒక మంచి ఆహారాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ సమయంలో ఏశావు ఇంటికి వచ్చాడు. యాకోబు వండిన వంట వాసన చూసి తినాలని కోరుకున్నాడు. యాకోబు ఏమని అడిగాడంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తే ఈ ఆహారాన్ని నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు దానికి ఒప్పుకొని ఆహారాన్ని భుజిస్తాడు. కాలక్రమేణా వృద్ధుడైన ఇస్సాకు తన కుమారుడైన ఏశావును ఆశీర్వదించాలనుకున్నాడు. ఏశావును పిలిచి, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజనాలను సిద్ధపరిచి నేను తినుడికైన అద్దెకు తీసుకుని రా అని చెప్పాడు. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లా చెప్పుచుండగా మరి ఏం చేసిందంటే రిబ్కా వింది. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో రిబ్కా ప్లాన్ చేసి తనకిష్టమైన కుమారుడు యాకోబు కాబట్టి ఆశీర్వాదం అతనికే రావాలని పన్నాగం వేసింది. యాకోబు తన సోదరుడిలా కనిపించేందుకు మేకపిల్ల వెంట్రుకలతో తన మెడ మీద కప్పి చేతుల మీదుగా మరి వేసినప్పుడు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి పంపించింది. చూపు మందగించిన తండ్రి ఏశావు అనుకుని యాకోబును ఆశీర్వదించేస్తాడు. ఆశీర్వాదం పోగొట్టుకున్న ఏశావు ఆగ్రహంతో యాకోబును చంపాలనుకున్నాడనే విషయాన్ని గ్రహించి రిబ్కా ఏం చేస్తుందంటే తన అన్నయ్య అయినటువంటి లాబాను ఇంటికి పంపించేస్తుంది. ఏశావు తర్వాత ఎంత విలపించినా ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే యాకోబు ఇక పారిపోతున్నటువంటి క్రమంలో ప్రయాణంలో బేతేలు అనేటువంటి ప్రాంతం వద్ద రాత్రి రాళ్లను దిండుగా పెట్టుకొని నిద్రించాడు. యాకోబుకు అద్భుతమైన దర్శనం కలిగింది. ఆ రాత్రి ఆకాశాన్ని భూమిని కలుపుతూ మెట్ల మీదుగా దేవదూతలు పైకి కిందకి వెళ్తున్న దృశ్యం చూశాడు. ఆ సందర్భంలో దేవుడు యాకోబును ఆశీర్వదిస్తూ, నేను నీతో ఉంటాను, నిన్ను కాపాడుతాను అని వాగ్దానం చేశారు. యాకోబు ఉలిక్కిలేశాడు. ఈ స్థలం దేవుని మందిరం అని గుర్తించి ఆ రాయిని నిదర్శనంగా అక్కడ నిలిపి అక్కడ దేవునికి నైవేద్యంగా అర్పించినట్లుగా మనం చూస్తాం. ఇంకా ప్రయాణం చేస్తూ లాబాను గారి ఇంటికి యాకోబు గారు వెళ్ళిపోతాడు. అక్కడ రాహేలు అనే యువతని ప్రేమించాడు. ఈ రాహేలు లాబాను గారి యొక్క చిన్న కుమార్. ఆమెను పెళ్లి చేసుకోవడానికి మరి 7 సంవత్సరాలు ఆడ కొలువు చేసి మరి నీ చిన్న కుమార్తె అయినటువంటి రాహేల్ నాకు ఇస్తే నీ కొలువు చేస్తానని చెప్తాడు. అలాగే 7 సంవత్సరాలు పనిచేస్తాడు. 7 సంవత్సరాలు అయిన అనంతరం ఆ వివాహానికి రాత్రి కాలము మరి సిద్ధపాటు చేయడం జరుగుతుంది. ఆ రాత్రి కాలంలో ఏం చేస్తాడంటే లాబాను గారు చిన్న కుమార్తెకు బదులుగా పెద్ద కుమారైనటువంటి మరి లేయానిచ్చి చాటుగా పెళ్లి చేసేస్తాడు. తీరా చూస్తే లేయా. తర్వాత బాధపడి లేచి మరి మామగారింటికి లాబాను దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, ఎందుకు నన్ను ఇలా మోసం చేసావంటే, లేదు మరొక 7 సంవత్సరాలు పనిచేయి, నీకు నా చిన్న కుమార్తె అయిన రాహేల్ను కూడా ఇస్తానంటాడు. అలాగా ఆ 7 ఈ 7 2 ఏళ్లు 14 సంవత్సరాలు తన దగ్గర పనిచేసినట్లుగా మనం చూస్తాం. చివరకు మొత్తం యాకోబు 20 సంవత్సరాలు లాబాను ఇంట్లో పనిచేసి గొప్ప సంపదను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ కాలంలో లేయా రాహేలు వారి దాసుల ద్వారా యాకోబుకు 11 మంది కుమారులు 1 కుమార్తె జన్మించినట్లుగా మనం చూడగలం. తన మామ అయిన లాబాను యాకోబు వలన కొంత సంపాదించుకుంటాడు. అలాగే యాకోబు కూడా గొర్రెలు మేకల మందలను సంపాదించుకుంటాడు. యాకోబు గారికి లాబాను గారికి కొన్ని గొడవలు కలగడం వలన అక్కడ నుండి వెళ్లిపోదామని నిర్ణయించుకొని ప్రయాణానికి సిద్ధమవుతాడు. తర్వాత దేవుని ఆజ్ఞ ప్రకారం యాకోబు తన స్వదేశానికి తిరిగి ప్రయాణం ప్రారంభించాడు. తన సహోదరుడైన ఏశావు నీకు ఎదురుగా వచ్చి నిన్ను చంపడానికి వస్తున్నాడనే విషయాన్ని గ్రహించి భయపడతాడు. యాకోబు గారు తన కుటుంబాన్ని ముందుగా పంపించేసి ఒంటరిగా ఒక చోట ఆగి గడిపినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు ఒంటరిగా ఆగిపోయినటువంటి స్థలములో ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అనే విషయాన్ని మనం గమనించవచ్చు. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టి అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడడం వలన యాకోబు తొడ గూడు
బ్రసిలెను అనే మాటను కూడా మనం చూస్తాం. ఇక ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అని ప్రాధేయపడుతున్నట్లుగా మనం చూడగలం. లేదు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను ఇక్కడ నుండి నిన్ను పోనీయననే విషయాన్ని మాట్లాడాడు. ఆయన నీ పేరేమని అడిగినప్పుడు అతడు నా పేరు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అని పిలువబడుతుందనే విషయాన్ని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇది యాకోబు జీవితానికి మలుపు తిప్పినటువంటి సంఘటన. దేవునితో ఆ భయంలో ఉన్నటువంటి యాకోబు గారు పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి సందర్భం. ఆ తర్వాత ఏశావు తన కోపాన్ని మర్చి సోదరుడిని కౌగిలించినట్లుగా కూడా మనం చూడగలం. ఆ తర్వాత యాకోబు గారితో దేవుడు మాట్లాడుతూ నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పాడు. యాకోబు తన కుటుంబాన్ని శుద్ధి చేయమని తమ చేతి వృత్తులు విగ్రహాలను తొలగించాలని చెప్పాడు. యాకోబు బేతేలుకి వెళ్లి దేవునికి బలి అర్పించాడు. అక్కడ దేవుడు మళ్ళీ అతనితో నిబంధన చేశాడు. అతని పేరు ఇకపై ఇశ్రాయేలు అని పిలువబడుతుందని, అతని వంశం రాజ్యాలను జాతులను జన్మింపజేస్తుందని, అబ్రహాము ఇస్సాకు చేసిన వాగ్దానము ఉంటుందని ఆశీర్వదిస్తాడు. తరువాత రాహేలు ప్రసవంలో బెన్యామీను కంటూ మరణిస్తుంది. యాకోబు రాహేలు మరణాన్ని తీవ్రంగా చవిచూశాడు. తర్వాత షెకెంలో యాకోబు కుమార్తె దీనాను హింసించడం జరిగింది. దానికి ప్రతీకారం తీర్చేందుకు యాకోబు కుమారులు షిమ్యోను, లేవి ఆ నగరాన్ని మోసపుచ్చి అక్కడ ప్రజలందరినీ కూడా చంపేస్తారు. యాకోబు ఈ చర్యను తీవ్రంగా గమనించి తన కుమారులను మందలించినట్లుగా మనం చూస్తాం. యాకోబు తన కుమారులందరిలో యోసేపును ప్రత్యేకంగా ప్రేమించాడు. అతనికి మంచి వస్త్రాలను కుట్టించడంతో అన్నదమ్ములు అసూయకు కారణమయ్యి చివరకు యోసేపును అమ్మివేసిన సంఘటన అతని మనసుకు బాధ కలిగించింది. అయితే దేవుని ఏర్పాటు ప్రకారం ఐగుప్తులో యోసేపు ప్రధానాధికారి అయ్యాడు. ఉంటున్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు వారు మరలా ఐగుప్తునకు వెళ్తారు. ఆ సందర్భంలో యోసేపును మరి అక్కడ కలిసినట్లుగా మనం చూస్తాం. వృద్ధాప్యంలో ఐగుప్తులో నివసిస్తూ తన మరణానికి ముందు 12 మంది కుమారులకు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అందిస్తాడు. వారి జరగబోయే భవిష్యత్ అంతటిని కూడా ముందుగానే తన బిడ్డలకు వివరిస్తాడు. అంతేకాకుండా యోసేపు కుమారుడైన ఎఫ్రాయిమును మనష్షేను కూడా ఆశీర్వదించి దేవుని వాగ్దానాన్ని గుర్తు చేశాడు. ఇలా యాకోబు యొక్క జీవితాన్ని మనం చూడగలం. యాకోబు జీవితంలో మోసం, పట్టుదల, దేవుని కృప, మార్పు, ఆశీర్వాదం అన్ని కనిపిస్తాయి. మొదట మోసంతో తనకు కావలసిన దాన్ని పొందిన యాకోబు చివరికి దేవుని ద్వారా మార్చబడిన వాడయ్యాడు. యాకోబు జీవితం వలన దేవుడు క్షమించేవాడని, దేవుణ్ణి ఖచ్చితంగా అడిగితే సహాయం చేసేవాడని విషయాన్ని మనం గమనించగలం.